మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఈ రాత్రి కాల సమయం ముందు వాక్య పరిచయం నిమిత్తం మనం చదువుకొని మరి ముందుకు వెళ్దామండి. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన ప్రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేశాయి. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవాలయమైనా ఎంతవరకునైనా నీ కృప చెప్పున కనకరం చెప్పున నీ బిడ్డల మమ్మల్ని కూడా కాపాడి భద్రపరిచారు, క్షేమం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. ఈ జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకునైనా దేవా మరి 6 మాసాలు కాపాడి 7వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టేందుకే స్తోత్రాలు తండ్రి. అల్పులు మా భాగ్యమునైనా ఎందుకు పలికినట్టు వారమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. మీ సంఘంలో సంఘ బిడ్డగా, సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగా మేము ఉండడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయం ముందు శనివారం ప్రార్థన కొడుకులో నీ బిడ్డలుగా నీ పాద సన్నిధిలో మేము ప్రభు కూడుకొని ఉండగా ఈ రాత్రి నాయన మీరే మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. నిలబడి దాసును మరుగుపరచండి, దాసును ఒక ఆత్మరాజు మీరే మాట్లాడమని ఈ సమయాన్ని స్థలానికి చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మరొక సమయం దేవుని సన్నిధిలో మనం గడపడం గొప్ప భాగ్యం. ఎందుకంటే 6 మాసాలు మన జీవితం నుంచి దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచారు, క్షేమం ఇచ్చాడు. 7వ మాసంలో మనం ప్రవేశించాం మనం. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో అనేకమైనటువంటి వర్షాభావం బట్టి అనేకమైన అనారోగ్యాలు, అనేకమైనటువంటి మరి వ్యాధులు, వైరల్ ఫీవర్స్ అంటారు. కనుక అవన్నీ మరి ఈ వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతాయి. కనుక మరి వాటి నుంచి మనం తప్పించాలని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో కొద్ది విషయాలు మనము వాక్యంలో నుంచి కొద్దిగా మనం నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలన్నా మనము ఈ కార్యక్రమంలో ముందుకు సాగు. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనం, ఆ దినమందు యేసు ఎంట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. బహు జన సమూహములు ఆయన యొక్క కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన ప్రీతిగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సంగతులు ఉపమాన ప్రీతిగా మనకు తెలియజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 47వ వచనం వరకు కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పబడినటువంటి ఉపమానాలు ఇందులో కనబడతాయి మనకి. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన ఉపమానాలు 3వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ ఉపమానాలు ఇందులో కనపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి. 3వ వచనంలో మనం చూసినప్పుడు ఏమన్నా పడింది? ఇక్కడ విత్తువాని యొక్క ఉపమానము మనం ఇందులో చూస్తున్నాం. ఇందులో విత్తువాడు విత్తులకు బయలు వెళ్ళెను అనేటువంటి మొట్టమొదటి ఉపమానాన్ని యేసు ప్రభువారు ఈ 3వ వచనంలో తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అట్లయితేగాని మనం 2వ ఉపమానం చూసినట్లయితే 13వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. 24వ వచనం 13వ అధ్యాయము 24. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మొట్టమొదటిగా విత్తువాడి యొక్క ఉపమానము, రెండవది పొలములో విత్తబడినటువంటి విత్తనం. ఇదైతే పరలోక రాజ్యం యొక్క మర్మాలు అని దీనికి పేరు పెట్టారు. ఈ మర్మాలు 8 మర్మాలతో కూడినటువంటి
ఈ ఉపమానపు భావాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనానికి అలాగే శిష్యులకు తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా తెలియజేసినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. మొట్టమొదటిది విత్తువాడు విత్తనాలు విత్తినటువంటి మరి ఉపమానం. రెండవది పొలంలో విత్తబడిన విత్తనము. 31వ వచనం చూడండి ఒకసారి. 31వ వచనం చూస్తే ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. మూడవ ఉపమానం ఏంటో తెలిసింది, ఆవగింజ ఉపమానం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 33వ వచనం కూడా చూడండి. ఇప్పుడు ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాసి పెట్టిన పొరుగని పిండిని పోలి ఉన్నది అని రాయబడి ఉంది. 4వ ఉపమానం పులిపిండి, పులిసిన పిండి. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి భావాలను మనుషులు అర్థం చేసుకోలేరు కనుక దేవుడు వీటిని గురించి మనకు వివరిస్తున్నట్టుగా తెలియజేస్తున్నట్టుగా ఈ మత్తయి 13వ అధ్యాయము 3 నుంచి 52 వచనాలు మనం చూడగలుగుతున్నాం. అంటే మొదటిది విత్తువాడి యొక్క ఉపమానము, రెండవది పొలంలో విత్తబడిన విత్తనము, మూడవది ఆవగింజ ఉపమానము, 4వది పులిసిన పిండి యొక్క ఉపమానం. 44వ వచనం చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఇదంతా కూడా పరలోక రాజ్యపు ఉపమానములు అని మీరు దానికి మొట్టమొదటిగా మనం గమనించాలి. పొలంలో దాచబడినటువంటి ధనము. 6వది కూడా చూద్దాం. 46వ వచనం. 46వ వచనం చూస్తే అతను అమూల్యమైన ఒక ముత్యమును కొనుక్కుని పోయి తనకు కలిగిన దాన్ని అమ్మి దానిని కొనుక్కున్నట్టుగా ఉంది. మంచి ముత్యమును పోలినట్టుగా ఉంది. 47వ వచనం చూడండి. మరి పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలు పెట్టిన వలను పోలి ఉన్నది. ఇది చేపలను పట్టేటటువంటి వలను కొన్ని మంచి పదార్థం చూడండి. సముద్రంలో వేయబడినటువంటి వలను పోలి ఉన్నది. 7. 8వ కూడా చూసినట్లయితే 52వ వచనం చూడండి. 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలికి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నది పరలోక రాజ్యము. అంటే 8వది ఏంటంటే మంచి పదార్థములు, తన ధన నిధుల నుంచి మంచి పదార్థములు తీసుకుని వచ్చేటువంటి యజమానుని పోలి. ఇది 8 ఉపమానాలు. ప్రియమైన ప్రకారా 8 ఉపమానాలు చాలా శ్రేష్టమైన. ఏది కూడా కొట్టేయడానికి కానీ ఏది కానీ తీసివేయడానికి కానీ అవకాశం లేనటువంటి ఈ ఉపమానాలు. విత్తువాడు వెళ్ళి విత్తినటువంటి మొట్టమొదటి ఉపమానంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. 4 నేలలను దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో చూపించాడు. ఎన్ని నేలలండి? 4 నేలలు. అందులో చాలా సార్లు మనం ఉపయోగించుకున్నాం, చాలా సార్లు మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి నేల త్రోవ పక్కన పడినటువంటి విత్తనము, రెండవది రాతి నేలన పడినటువంటి విత్తనము, మూడవది ముండ్ల తుప్పలలో పడినటువంటి విత్తనము, 4వది మంచి నేలన పడినటువంటి విత్తనము. ఈ విత్తనాలు మనం చూసినప్పుడు శ్రేష్టమైనదిగా ఫలించినటువంటి విత్తనం ఏదైతే ఉందో మనం చూస్తే మంచి నేలన పడినటువంటి విత్తనం. అది 20 దంతులు గాను, 30 దంతులు గాను, 60 దంతులు గాను, 100 దంతులు గాను ప్రతిఫలము పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి వాడు, అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఈ భూమి మీద ఫలించేవాడుగా ఉంటాడంట. ఎలా ఉంటాడండి? భూమి మీద ఫలించేవాడిగానే ఉంటాడు. ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఫలవంతమైన జీవితానికి సాదృశ్యం ఏంటో తెలుసండి? సంతోషము, సమాధానము, శాంతి, మనశ్శాంతి. సంతోషము, సమాధానము, మనశ్శాంతి, ఫలవంతమైనటువంటి జీవితం. చక్కగా కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటాడు.
చక్కగా మరి సంతోషంతో ఆనందంతో ఉన్నాడు. ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఫలవంతమైనటువంటి జీవితం కలిగిన వాడు ఎటువంటి వాడంటే మంచి నేలను విత్తబడినటువంటి విత్తనములు. అటువంటి వాడికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది అని, పరలోక రాజ్యానికి ప్రవేశం ఉందని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే పొలంలో విత్తబడినటువంటి విత్తనం. పొలంలో విత్తబడినటువంటి ఇది కూడా దేవుని రాజ్యమైన పొలంలో విత్తబడినటువంటి విత్తనం. ఈ రోజున మీరు నేను కూడా దేవుని రాజ్యంలో విత్తనాలుగా దేవుడు మనకు విత్తాడు. విత్తిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని రాజ్యము పొలంలో మనం విత్తినప్పుడు ఆయన వాక్యం చేత మనము పోషింపబడాలి. ఆయన వాక్యం చేత మనం పెరగాలి. ఆయన వాక్యమైన నీరును మనము సంతరించుకొని మనం ఏం చేయాలి? పెరిగి పెద్దవారమై ఈ లోకంలో ఫలించేడు వారుగా ఉండాలి. కానీ ఈ రోజున దేవునితో పాటు ఉండడానికి, దేవుని వాక్యం ఉండడానికి ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు, ఎంతమంది ప్రశ్న కలిగి ఉన్నారు అని చూస్తే దేవుని వాక్యం మీద వారికి నమ్మకం లేనట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసం లేనట్టుగా చూస్తున్నాం. దేవుని దగ్గరికి రావడానికి, దేవునితో గడపడానికి కూడా వారికి సమయం లేనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజనపడ్డారు కనుక దేవుని రాజ్యమనే పొలంలో విత్తబడిన వారు. అలాగే మూడవది కూడా చూసినట్టు ఆవగింజ అంటారు. ఆవగింజ చాలా శ్రేష్టమైనది. ఒక మాట మనం చదువుతాడు చూడండి. 31వ వచనం చదువుతాం. 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ అనేటువంటి విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు పూల మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టుగలిగిన వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఆవగింజ చూడడానికి చిన్నగానే ఉంటుందంట. ఆవగింజ చిన్నగానే ఉంటుందంట. విత్తిన తర్వాత అది మొక్క అయిన తర్వాత కూర మొక్కలలో అన్నిటికంటే పెద్దదంట ఆవగింజ మొక్క. అంటే పరలోక రాజ్యం ఎలా ఉంటుందండి? నువ్వు పరలోక రాజ్యం పట్టణంలో విత్తబడినప్పుడు నువ్వు చూడడానికి చిన్నగానే ఉంటావు, చిన్న విశ్వాసంగానే ఉంటావు, చిన్నగానే నువ్వు బ్రతుకుతావు, చిన్నగానే నువ్వు పెరుగుతావు. కానీ ఆ విశ్వాసం ఎలా ఉంటావు? నువ్వు పూర్వ మొక్కలన్నింటినీ నీ పక్కన ఉన్నటువంటి విశ్వాసులందరికంటే, ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులందరికంటే, అంటే దేవుని విశ్వాసులు కాదు, వేరే భక్తులు చేసుకుంటూ, వేరే భక్తి చేస్తూ, వేరే దేవుడి మీద ఆశ పెట్టుకునే విశ్వాసం ఉన్నటువంటి వారికంటే దేవుని పొలంలో విత్తబడినటువంటి వారు, దేవుని పరలోక రాజ్యంలో విత్తబడిన వారు ఆవగింజలాగా వారు విత్తబడతారే కానీ వారి పెరిగి పెద్దవారి పరలోక రాజ్యంలో, పరలోక పట్టణంలో నివసించే సమయం వచ్చేసరికి చుట్టుపక్కల వారి కంటే మనము ఎలా ఉంటామండి? గొప్పదైన చెట్టుగా ఉంటామంట. పక్షులు వచ్చి ఆ చెట్టు మీద రాని సేద తీర్చుకుంటాయంటే అంత ఆశ్చర్యం. పక్షులు వచ్చి ఆ చెట్టు మీద ఏం చేస్తారండి? కొమ్మల యందు అంతగా అది పెరిగి పెద్దదై కొమ్మలు వేస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది. ఇవన్నీ ఎందుకు ఎప్పుడంటే యేసు ప్రభువారు పరలోక రాజ్యం గురించి చెప్పినా కానీ కనపడదు. పరలోక రాజ్యం కనపడుతుందమ్మా? పరలోక రాజ్యం కనపడదు. పరలోక పట్టణం కనపడదు. ప్రకటన గ్రంథం అంతా కూడా పరలోక రాజ్యం గురించి వివరించబడింది. దానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. రత్నాలతో పొగడబడినటువంటి పరలోక రాజ్యం. అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కానీ ఏడుపుడు దుఃఖం అక్కడ ఉండవు. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాలు అవసరం లేదు. దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన మహిమే పరలోక పట్టణంలో ప్రకాశించబడుతుంది. ఎన్ని చెప్తూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? పరలోక పట్టణం అంటే ఎక్కడ ఉందో మాకు ఎవరు ఎక్కడ చూడలేదు మనం. కానీ ఆ పరలోక పట్టణం ఎలా ఉంటుందో మనకి తెలియాలంటే యేసు ప్రభువు చెప్పినట్టు ఉపమానాల గురించి మనము ధ్యానం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ పరలోక పట్టణంలో వింతైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయని 4వ ఉపమానం గురించి యేసు ప్రభువు చెప్పారు. 33వ వచనం చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని
పిండి అంతయు పులుసు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచి పెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. అంటే పర్లోక రాజ్యం అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. అని కొంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి గుంపును పోడ చేయాలని చూసేవారు కూడా ఇందులో పడ్డారంట. పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి గుంపులను పోడ చేయడానికి ఇంకా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎటువంటి వారో మనకి తెలియబడాలని యేసు ప్రభువారు ఈ పులిసిన పిండి గురించి మనకు తెలియజేస్తున్నారు. చూడండి ఏం చేసిందండి, 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిందంట పొల్లని పిండి చిన్న ముద్దని. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మీరు బయట టిఫిన్ చేస్తున్నారు కదా కదమ్మా, టిఫిన్ చేస్తూ ఉంటాం కదా, అందులోనూ పొలని పురుగులు వేస్తూ ఉంటారు కదా, బజ్జీలు పురుగులు వేస్తారు. ఆ పురుగులు అంత పొలగా రావడానికి కారణం ఏంటి? అప్పటికప్పుడు అది పొలవదు. ఒకవేళ కొత్త పిండిని ముద్ద చేసి పెట్టినా కదండి పొలవదు. దాన్ని ఏం చేస్తారు, ఆ టిఫిన్ సెంటర్ లో ఏం చేస్తారంటే ఆ కొత్త ముద్దలోనూ కొంత పులిసిన పిండి రాత్రి వీలుపోయిన పిండి పిలిచిన పిండి దాన్ని తీసుకొచ్చి అందులో కొద్దిగా. మరి ఇంకొక విషయం చెప్తాను, పాలు తోడు చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, అంతకు ముందు తోడు పెట్టే పెరుగుని తీసుకొచ్చి కొద్దిగా అందులో వేసి దాన్ని తోడు పెడితేనే కదా అది మంచిగా పెరుగు అవ్వదు. అలాగే ఈ పొలల పిండి ఏం చేస్తుంది తెలిసింది, మంచి పిండిని పొలపు చేస్తుందంట. మంచి పిండిని పొలపు చేస్తుంది. అంటే పొలపు చేసేటువంటి జీవితం ఎటువంటి తెలిసింది, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టము గాని జీవితం. నువ్వు పులిపిండిగా ఉండకూడదు, పొలల పిండిగా నీవు ఉండకూడదు. అందుకే పులియని రొట్టెల పండుగని యేసు ప్రభువారు ఇశ్రాయేలు జనాంగానికి పెట్టారు. పులియని రొట్టెల పండుగ, పులిసిన ఉండేది అన్నమాట. పులియని రొట్టెల పండుగ రొట్టెలు చేసుకుని పొలవపడిన వాటిని మీరు అప్పటికప్పుడు చేసుకుని తినాలని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు వారికి ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువు చెప్తే పరలోక రాజ్యంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కనుక వారు చేసే పని అంటే ఇక్కడ ఏం రాయబడిన ఒక స్త్రీ తీసుకెళ్తుంది, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అన్ని పులిసి తొమ్మిది వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని దాచి పెట్టిన పొలల పిండిని పోలి ఉన్నది. ఎందుకంటే ఆ పిండి ఏం చేస్తుంది తెలిసింది, మంచి ముద్దను కూడా పాడు చేస్తుంది. ఈ రోజున సంఘాల్లో ఉన్నారు ఇటువంటి వారు, మందిరాల్లో ఉన్నారు ఇటువంటి వారు, దేవుడి సన్నిధానంలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. బాగా బ్రతికే వారిని, విశ్వాసంగా బ్రతికే వారిని, నిష్ఠగా బ్రతికే వారిని పాడు చేసేవారు కూడా సంఘాల్లో ఉన్నారు. మన సంఘంలో లేదు, సంఘాల్లో ఉన్నారు. వారి గురించి దేవుడు చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మందిరమైనటువంటి పరలోక రాజ్యం, పరలోక స్థలం ఏంటి? పరలోక స్థలం ఎక్కడ ఉందన్నాడు ఆయన? పరలోక రాజ్యం మీ మధ్యనే దిగివచ్చు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు యేసు ప్రభువు. అంటే దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. కనుక ఈ దేవుని రాజ్యంలో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనము మరి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి మనం చూడండి ఒకసారి పురుషులు దాచబడిన ధనం గురించి ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 44వ వచనంలో దాచబడిన ధనం గురించి 44వ వచనంలో మాట ఉంటుంది. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందో యేసుక్రీస్తు ప్రభువు చక్కగా చెప్పారండి. పొలంలో దాచబడిన ధనము అంత విలువైనదంత పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యం చెప్పాడు, దానిని దాచబడిన ధనము వంటిది పరలోక రాజ్యం. అంటే దేవుని సన్నిధానం ఎటువంటిది అంటే దాచబడినటువంటి ధనము అంత శ్రేష్టమైనది, గొప్పది, మహిమగలది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందులో ఏముందండి, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దాన్ని అమ్మి ఆ పొలమును కొనును కదా. అంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసండి, మనకున్నదంతా విడిచిపెట్టి మనకున్నదంతా కూడా అమ్మి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలని ఈ ఉపమానం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఒక యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరికి పరిపూర్ణుడు వచ్చాడు. ప్రభువా, నేను పరలోక రాజ్యానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ఎవరనేది, నేను పరలోక రాజ్యానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలంటే, నువ్వు
నువ్వు ధర్మశాస్త్రాన్ని పఠించాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, చిన్నప్పటి నుంచే నాకు పాటిస్తున్నాడు అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కూడా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత యేసు ప్రభువు మరలా అడుగుతుంటే ఒక మాట అన్నాడు, నీకు కలిగిందంతా అమ్మి నీవు వచ్చి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చినట్టు వెంబడించమన్నప్పుడు అతడు తనకి కలిగినంతా కూడా అమ్మి యేసు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలే. పరలోక రాజ్యం కంటే ఈ లోకంలో నేను స్వతంగా బ్రతకడమే నాకు ఇష్టమని చెప్పి యవనస్తుడు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అనమాట దాసపడిన ధనాన్ని కొనుక్కున్న తర్వాత తెలుసుకున్న తర్వాత ఏం చేశాడని దానిని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దాన్ని అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడంట. అంత సంతోషం అని తన ఆస్తంతా కూడా ఆపేసుకున్నాడండి. పరలోక రాజ్యం కోసం మనం ఏది పోగొట్టుకున్నా కానీ యేసు ప్రభువు అన్నాడు శిష్యులు ఏమనిస్తే, ప్రభా మరి నీ కోసం మేము భార్యను విడిచిపెట్టేసాం, పిల్లలు విడిచిపెట్టేసాం, ఇంటిని విడిచిపెట్టేసాం, నువ్వు ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్తున్నావు, మరి ఎంత చేస్తున్నావు, మాకు ఏంటి ఫలితం, మాకేంటి ఉపయోగం, మాకేంటి ఫలితం, మాకు మేలేంటి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువు అన్న మాట్లాడేది, ఇక్కడ మీరు ఏదైతే పోగొట్టుకుంటారో పరలోక రాజ్యంలో దానిని రెండంతలుగా మీరు పొందుకుంటారని యేసు ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో మనం ఏం పోగొట్టుకోరు. మందిరానికి రావడానికి కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. మనం మందిరానికి రావడానికి ఒక పూట జీతం వదిలేసుకోవాల్సి వస్తుంది. దేవుడి సన్నిధానం రావడానికి మన చేతుల పరివారంతో మనం కొన్ని మాటలు అడవలసి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగులు కొన్ని మాటలు మనము అడవలసి వస్తుంది. ఎలాగా ఆదివారం వాళ్ళు సెలవు మనం బలవంతంగా అడుగుతాం, వాళ్ళు ఎవరంటారు కానీ మనం మానేస్తే ఆదివారం మన గుడిలోకి వచ్చినప్పుడు ఏంటి దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని గురించి మనం వచ్చాం. ఆ పరిశ్రమ పెట్టడం అది కాకపోతే ఇప్పుడు ఇస్తున్నాడు దేవుడు. ఈ పని ఏం చేశాడండి, ఆ ఎప్పుడైతే ధనాన్ని ఆ కనుగొన్నాడో దాన్ని దాచిపెట్టి వెళ్ళి దొరికిన సంతోషంతో దాన్ని కలిగినంత అమ్మేశాడు. అంటే నీకు ఏమి కావాలి, పరలోక రాజ్యంలో పక్కన పెట్టి ధనాన్ని పక్కన పెట్టి నీకేం కావాలి కోరుకో అంటే ఈ రోజున ఏం కోరుకోవడం మనం ఎక్కువగా ఏం కోరుకుంటాం, మనం ధనం కావాలని కోరుకుంటాం, డబ్బు కావాలని కోరుకుంటాం, ఆస్తుపత్రులు కావాలని కోరుకుంటాం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము ఇష్టపడడం మనకు ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మన జీవితం గడవాలి, మన బ్రతుకు నడవాలి, మన పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి, డబ్బు కోసం ఆశపడతాం. కానీ యేసు ప్రభువు ఏం చెప్తుంది తెలుసా, నువ్వు పరలోక రాజ్యాన్ని కోరుకుంటే ఇవన్నీ కూడా నీకు దొరుకుతాయని యేసు ప్రభువు స్వయంగా ఆయన తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దాచబడడం లాంటిది అది. దాన్ని కోరుకుంటే చాలు, దాంట్లో ఉంటే చాలు. ఈ లోకంలో నీకు సంబంధించి కావాల్సినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 46 వచ్చిన చూడండి, 46 వచ్చి చూస్తే 6వ ఉపమానంలో శ్రేష్టమైన విషయం ఉంటుందా, అతడు అమూల్యమైనటువంటి ముత్యములు కనుగొని పోయి తనకు కలిగినటువంటి అమ్మి దానిని కొనుగోలు. చూడండి, అమూల్యమైన ముత్యాలు కనుగొన్నాడంట. ఎటువంటి దాని పరలోక రాజ్యానికి సంబంధించింది ముత్యం. ఈ రోజున మీరు పేదవాళ్ళు కొన్నారు, ఎవరైనా తీసుకొచ్చి ముత్యం ఇచ్చారు, లేకపోతే మీ ఇంట్లో పెరట్లో బౌద్ధులో ఒక ముత్యం దొరికింది అనుకోండి, ముత్యం వీళ్ళంతా తెచ్చేది కోట్లే, లక్షలు కూడా కాదు, కోట్లే. ముత్యం దొరికితే మీకు ఎంత సంతోషం, ఎంత ఆనందమో. పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేవాడు కూడా అంత సంతోషంతో అంత ఆనందంతో ఉండడం సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, 7వ ఉపమానం చూద్దాం. 47వ వచనం ఒకసారి. మరి పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభువుకి ఇప్పుడు కూడా చేపల గురించి, వలన గురించి, చాలల గురించి, ఆ నావల గురించి, సముద్ర మీద ప్రయాణం గురించి ఆయన చాలాసార్లు చాలా పాఠాలు శిష్యులకు ఆయన తెలియజేశాడు. ఇలాంటి మరొక ఆ యేసు ప్రభు చాలల గురించి, ఆ యొక్క వలన గురించి, చేపల గురించి కొన్ని విషయాలు మనకు ఆయన తెలియజేస్తున్నారు కనుక ఆ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. నానా విధములను పట్టు చేపలను పోలి ఉన్నది. ఏంటది? పరలోక రాజ్యం. 47 నుంచి 50 వరకు కూడా 49 వచనాల వరకు కూడా ఇది రాయబడింది కనుక నానా విధములను పట్టు చేపలను పోలి ఉన్నది. అది
అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ విషయాన్ని. అంటే పరలోక రాజ్యం ఎలా ఉందంటే మనుషులను పట్టేటువంటి వలగా ఉందంట. మనుషులను బట్టి చేపలను పట్టేటువంటి వలగా ఉంది పరలోక రాజ్యం. చేపలు పట్టే వల. ఈ చేపలు ఎవరిని? చేపలు ఎవరు? ఈ చేపలు ఎవరమ్మా? మనమే చేపలు. ఈ చేపలు ఎవరంటే మనమే. ఆ పరలోక రాజ్యం పొలంలో పట్టేటువంటి చేపలు ఎవరంటే మనమే. ఈ చేపల గురించి యేసుప్రభువు చెప్తున్న మాట చూసినట్లయితే, సముద్రంలో వేరుపడి నానా విధములైన చేపలు పట్టిన ఒక వలను పోలి ఉన్నది పరలోక రాజ్యము. పరలోక రాజ్యం అనుకుందండి నానా విధమైనటువంటి చేపలను పట్టినటువంటి వలను పోలి ఉన్నది పరలోక రాజ్యము. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చొని మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేస్తారంట. అంటే యేసుప్రభువు వల వేసినప్పుడు ఆ వలలో పడ్డటువంటి చేపలన్నీ కూడా యేసుప్రభువు వలలోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం, ఆయన రాకడ వచ్చేసరికి లోకమంతా కూడా యేసుప్రభు నామంలో మోకరించాలని యేసుప్రభువు కోరుకుంటున్నారు. అందరూ అంతగా రక్షణ పొందాలని, అందరూ అంతగా మోకరించి యేసుప్రభు నామంలో ప్రార్థించాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు కానీ రాకడ రావాలంటే ఏం చేయాలి? మనం ప్రభు అందరూ రక్షింపబడాలని మనం కోరుకోవాలి. మరి అందరూ రక్షింపబడాలని కోరుకుంటే రాకడ వచ్చేస్తే అయ్యో నా ఇంటి వదిలి పెట్టి వెళ్ళిపోతానే, నా ఊరిని వదిలి పెట్టి వెళ్ళిపోతానే, నా పిల్లలు చూడకుండా వెళ్ళిపోతాను, నా మనవాళ్ళు చూడకుండా వెళ్ళిపోతానని మీరు ఒకవేళ అనుకోవచ్చు. ఈ బాధని కష్టాలు ఉండవేంటి? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే దేవుడి రాకడ వస్తే ఈ భూమి మీద నీకున్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషము, సమాధానము, క్షేమమే, ఎప్పుడు కూడా ఆనందమే నీకు పరలోక రాజ్యములో. అది కావాలని నీవు కోరుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మన మనుషులను మనం దేవుని వలలో పడిన తర్వాత ఇవాళ పిగిలిపోవడం లేదండి. ఇవాళ పిగలడం లేదంట. ఎందుకు పిగలడం లేదు? యేసుప్రభువు మాట్లాడారు. పేతురు చూసి మేము వలను కుడివైపు నెయ్యండి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభు రాత్రంతా మేము శ్రమపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా మేము కష్టపడి వలేసినా కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు, చిన్న పరిగి కూడా పడలేదు ప్రభు. తెల్లారిపోయి ఇంకే పడతాయి, రాత్రులే పడాలంటే అంటే యేసుప్రభువు లేదు లేదు. నేను చెప్తున్నాను కదా, మీ వలను లోతుకు నడిపించి మీ పొడు ప్రక్కన వల వేయండి యేసుప్రభువు చెప్పినప్పుడు వారు వలేసినప్పుడు ప్రియపడారా, దేవుడి చెప్పిన ఆజ్ఞ చాలా గొప్పగా ఉండాలి. ఆయన ఏ మాట చెప్పినా సంపూర్ణంగా ఉంటుంది. ఏమని చేశారు వారు? వలను వేశారు, పురు పక్కన వేశారు. పురు పక్కన వేసి వలలు లాగుతుంటే ఎన్ని పడ్డాయండి? 53 పెద్ద చేపల వల్ల పడ్డాయంట. ఎన్ని చేపలండి? 53 పెద్ద చేపలు పడ్డాయంట. పెద్ద చేపలు పడతాం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా చిన్న చేపలు పడి చెన్నయ్య పడి కొరమేళ్ళు, తర్వాత బొమ్మరాయిలు, ఇవే చిన్న పడి. కానీ యేసుప్రభువు చెప్పిన తర్వాత పెద్ద పెద్ద చేపలు పడటం మొదలుపెట్టి పెద్ద చేపలు పడ్డాయి. యేసుప్రభువు ఇచ్చిన ఆజ్ఞలు తెలుసా? వారు వలేస్తారు. ఎవరు? పేతురు జాలంలో వలేస్తారు. పేతురు వల వేస్తారు. వల వేసినప్పుడు చేపలన్నీ అందులోకి వెళ్ళాలి, పెద్ద చేపలు మాత్రం వెళ్ళాలి, చిన్న చేపలు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. రెండో మాట తెలిసి వల పిగిలిపోవడానికి వీల్లేదు అన్నాడు యేసుప్రభువు చెప్పిన మాట. మరి యేసుప్రభువు చెప్పిన తర్వాత వల వేసిన తర్వాత పెద్ద చేపలు 53 చేపలు పెద్ద పడ్డ తర్వాత ప్రేజర్ పడ్డారా వల పిగిలిపోవాలి కదా. ఎక్కువ చేపలు పడిన తర్వాత వారు బొగలాడలేకపోతుంటే పక్కనటువంటి పడవలో ఉన్న వారిని పిలిచి వారు సహాయం అడిగారు. పడవలో ఉన్నటువంటి వారిని పిలిచి సహాయం అడిగారు. అంటే యేసుప్రభువు వారు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఇలాంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియపడ మీరు వల వేయండి, వల వేస్తారు. వల వేస్తే గొప్ప చేపలు పడతాయి. గొప్ప చేపలు పడితే అదొక చేప పెద్ద చేపలు పడితే వల పిగిలిపోద్ది. ఆ చేప ఏం చేస్తుంది తెలిసిన వాళ్ళని చెప్పులు వెళ్ళిపోతాయి.
మాకు దగ్గర ఒక ఆయన చేపలు పట్ట ఆయన ఉన్నాడు. ఆయన చెప్తూ ఉంటాడు చేపల గురించి. పెద్ద చేపలు పట్టినంటే వాళ్ళ సింపుల్ వెళ్ళిపోతాయండి. చిన్న చేపలు అయితే వాళ్ళ కాముగా ఉంటాయండి, మెదకొని ఉంటాయంట. ఈ పెద్ద చేపలు పడినప్పుడు వాళ్ళు మిగిలిపోవాలి. కానీ దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల ఆ బలకు దేవుడు ఫలాన్ని చేకూర్చాడు. చేపలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చేపలు కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తాడంటే ఆజ్ఞ ఇచ్చాడు కదా. యోనా గురించి దేవుడు మత్స్యానికి ఆజ్ఞవుగా, తిమింగలానికి ఆజ్ఞవుగా, యోనాన్ని మింగలితే చేప, మత్స్యం వచ్చి చేప మింగింది కదా. మత్స్యం వచ్చింది, ఆ చేప వచ్చింది, తిమింగలం వచ్చింది, మింగింది. మింగినాక అరిగించుకోకుండా ఉండమని దేవుడు చెప్పాడు. యోనాను మింగు, కానీ నువ్వు అరిగించుకోకు, నీ కడుపునంటే దాచుకో 3 రోజులు అయి 3వ రోజున ఉదయం తీసుకొచ్చి బయట కాకాలు నువ్వు చెప్పారు. అది అలాగే చేసింది. ఏదైనా కడుపులోకి వెళ్ళినా అరగకుండా ఉంటుందా? కానీ దేవుని ఆజ్ఞ ప్రకారము అది కడుపులోకి వెళ్ళి అరగకుండా ఉంది. యోనాన్ని మింగిన తర్వాత చేప ఏమి ఇంకా మింగలేదు, ఏమి అరిగించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అని బైబిల్ మనం తెలియజేసి దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయితే ఆ పెద్ద చేపలు పడినప్పుడు, గొప్ప చేపలు పడినప్పుడు వల మాత్రం మిగిలిపోలేదని సత్యాన్ని మీరు మొట్టమొదటిగా గమనించారు. మన జీవితాలలో కొన్ని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉంటాయి. అవి ఫ్రీగా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే చెప్పాలి చేస్తానికి, చెప్పాలి కానీ చేయలేదేంటి అని మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ రాత్రి కాల సమయం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియపడాలి చూడండి, గమనించండి. ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో ఈ 13వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ 13వ అధ్యాయంలో మనము చాలా విషయాలు మనము ఉపమాన ప్రీతిలోనే మనము తెలుసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ 13వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏం చేస్తామంటే విత్తవాని యొక్క ఉపమానము, రెండవది పొలములో విత్తబడినటువంటి విత్తనము, మూడవది ఆవగింజంత ఉపమానము, నాలుగవది పులిసిన పిండి యొక్క ఉపమానం, ఐదవది దాచబడిన ధనం యొక్క ఉపమానము, ఆరవది మంచి నెలను విత్తబడినటువంటి విత్తనాలు, ఏడవది సముద్రం వేయబడినటువంటి వలను పోలి ఉన్నది, ఎనిమిదవది మంచి పదార్థములు కలిగినటువంటి ఉపమానం. అందుకే యేసుప్రభువు వారు ఈ యొక్క 7వ ఉపమానం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సముద్రంలో వేయబడినటువంటి నానా విధములైన చేపల పట్టిన వలను పోలి ఉన్నది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ నానా విధములైన చేపల పట్టినటువంటి వల పరలోక రాజ్యానికి గుర్తుగా ఉన్నట్టుగా ఈ లోకంలో మనం చూడగలుగుతున్నాం. అయితే యేసుప్రభువు చెప్పినటువంటి మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తే నేను ప్రార్థన చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, వీరేం చేస్తారండి? వల వేసినటువంటి జాలరి ప్రభు, పడినటువంటి చేపలు మనుషులు. అందులో ఇంకొక విచిత్రమైనటువంటి మాట ఉంది. ఆ మాటను మనం చూద్దాం. 48వ వచనం, లాగి కూర్చుండి, 48వ వచనం, అదే ఆ వల అది నిండినప్పుడు, అంటే ఆ వల నిండినప్పుడు ఆ వలను దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపమానంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఏంటంటే అండి, ఈ వలలో పడ్డటువంటి చేపలన్నీ కూడా అంట మంచివి ఉన్నవంట, చెడ్డవి ఉన్నవంట. మంచి చేపలు ఉన్నవి, చెడ్డ చేపలు ఉన్నవి. మంచి చేపలు చెడ్డ చేపలు కలిసి ఈ వలలో పడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మంచివని ఎలా తెలుస్తుంది మనకి చెప్పండి? మంచి చేపలు చెడ్డ చేపలు మనకి ఎలా తెలుస్తుంది? ఏమ్మా, ఇక్కడ వల్ల వచ్చినట్టు చేపలన్నీ కూడా ఆ వల విసినటువంటి ఆయన బయటకు తీశాడు. బయటకు తీసిన తర్వాత అందులోనూ ఏం చేశాడండి? మంచివని ఒక పక్కన పెట్టాడు, చెడ్డవని ఓ పక్కన పెట్టాడు. మంచివన్నీ తీసి గంపలే వేస్తున్నాడు అంటండి. అదే మాట చదివాం కదా మనం. కూర్చుండి, దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు, అలాగే యుగ సమాప్తి అందు కూడా జరుగును అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇది తీర్పును గురించినటువంటి దేవుడు చెప్పినటువంటి ఉపమానం. తీర్పును గురించి. ఏ తీర్పు అంటే అది? అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండునని వారికి
చెప్పాను. అంటే యుగ సమాప్తిలో జరిగేటటువంటి సంభవాలను మనం గమనించలేము గనుక, గుర్తు పెట్టుకోలేము గనుక, మనకు అంత జ్ఞానము తెలియలేదు కనుక, గ్రహించడానికి కూడా మనకు జ్ఞానం లేదు కనుక, దేవుడు ఉపమానపు రీతిలో ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమి ఉపమానం ఏంటండి? వలను పోలినటువంటి ఉపమానము. ఏ వలది? సముద్రంలో వేయబడినటువంటి వలను పోలినటువంటి ఉపమా. సముద్రంలో వేయబడిన వల ఎటువంటిది అంటే ఇది పరలోక రాజ్యానికి సంబంధించింది. ఈ వలలో పడ్డటువంటి చేపలు అనేకమైన చేపలు పడ్డాయి, కానీ అందులో మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడి. చూడండి, వల వేసిన వారు జాలరి యేసుక్రీస్తు ప్రభువారు. పడినటువంటి చేపలు మనలో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియబడుతుంది. ఎందుకు మనం చేపలు మనతో ఎందుకు పోల్చాడు దేవుడు? ఎందుకు పోల్చాడని తెలియాలంటే 4వ అధ్యాయము 19వ వచనం చూడాలి మనము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. మనము చేపలమని ఎందుకన్నారో, చేపలమని ఎందుకు దేవుడు ఉదాహరించాడో మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 19వ వచనం. 4:19 చూస్తే 18 నుంచి చదవండి ఒకసారి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుతుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రేయను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూసెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం బట్టి జాలరులు చేస్తానన్నాడు? మీరు ఇప్పుడు చేపలు పడుతున్నారు కదా, మీరు చేపలు పట్టే జాలరులుగా ఇప్పుడు ఇంతవరకు మీరు జీవించారు, కానీ నేనేం చేస్తాను తెలుసా? మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. మనుషులు పట్టే జాలర్లు అంటే మనుషుల్లాంటి, చేపల్లాంటి మనుషులు పట్టేటువంటి జాలర్లుగా మిమ్మల్ని చేస్తానని శిష్యులను తీసుకుని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చేపలు మంచివే, అవి కాదనలేదు, కానీ మంచి వాటిలో చెడ్డవి కూడా ఉన్నవంటాయండి. మంచి వాటిలో చెడ్డవి కూడా. ఏంటి చెడ్డవి? యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో అందరూ మంచివారేనమ్మా? యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో అందరూ మంచివారేనా? 11 మంది మంచివారు ఉన్నారు. 12వ వాడైనటువంటి యోధా ఇస్కరియోతు ఎటువంటి వాడండి? వాడు చెడ్డవాడుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో మంచి చేపలు, చెడ్డ చేపలు ఎవరు వేరు చేయగలరు? మనుషుడు వేరు చేయలేడు, కానీ దేవుడు వారిని వేరు చేస్తాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఈ రోజున మనము చూడండి, ఫలానా వాడు మంచివాడు, ఫలానా వాడు చెడ్డవాడు, వారిని తెలుసుకోవడానికి మనకు అవకాశం లేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడని, వారి యొక్క ఫలాలను బట్టి మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఎవరి ఫలాలు? చెడ్డవారి యొక్క ఫలాలు, మంచివారి యొక్క ఫలాలు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నీతిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ నీతిమంతమైనటువంటి జీవితం నీకు ఎదుటి వారికి తెలియజేయబడుతుంది. ఎలాగో తెలిసింది? మన నడవడిక, మన మాటలు, మన పద్ధతులు, మన పడుకట్లు, మనం మంచివాళ్ళమో చెడ్డవాళ్ళమో ఎదుటి వారికి తెలిసిపోతుందండి. దొంగను చూసి మంచివాడు అంటారు ఎవరన్నా? దొంగోడు ఎక్కడికి వెళ్ళినా ఏదో దొంగిలించుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన చూసి వాడు కూడా మనుషుల్లోనే తిరుగుతాడు. వాడు ప్రత్యేకించే జీవించడు, మనుషుల్లోనే తిరుగుతూ ఉంటాడు. దొంగవాడిని చూసినప్పుడు దొంగోడు అంటూ ఎక్కడ చూసినా కానీ దొంగవాడు అంటాం మనం. కొంతమంది ఉంటారు మనుషుల్లోనే తిరుగుతూ ఉంటారు, కానీ వారు చేసిన ఫలాలను బట్టి, ఫలితాలను బట్టి వారు ఈ లోకంలో వారు చెడ్డవారో మంచివారో మనము చెప్పవచ్చు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం తెలియజేయాలి. అందుకే యేసు ప్రభువారు ఒక రోజున కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అంటారు, అయ్యా చేను కోతకు వచ్చేసింది, కోసేస్తాం అన్నారు. కోసేస్తాం అన్నప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, అయ్యా మనము గోధుమలు విత్తాము, కానీ అందులో గురుగులు కూడా పెరిగిని, ముందు గురుగుల్ని పీకేస్తాం, తర్వాత గోధుమలను కోస్తాం అన్నాడు శిష్యుడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, లేదు లేదు, వద్దు వద్దు వద్దు, మీరు గోధుమలను కోయడానికి ప్రయత్నం, గోధుమలలో మధ్య ఉన్నటువంటి గురుగులను పీకడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు గురుగులను పీకుతుంటే ఏమొచ్చేస్తాయి? గోధుమ మొక్కలు కూడా పైకి వచ్చేస్తాయి. కనుక గోధుమలతో పాటు గురుగులు కూడా పెరగనివ్వండి. పెరిగిన తర్వాత కోతకాలం వచ్చినప్పుడు కోసేలు మొత్తం అంతా కూడా
గురుగుల్ని గోధుమలు కూడా కోసేసిన తర్వాత అప్పుడు గోధుమలను వేరుపరిచి కొట్టుల్లో దింపి గురుగులను అగ్నిలో వేసి కాల్చేయండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. గమనించాను ప్రియమైన బిడ్డలారా, మంచివారు చెడ్డవారు ఎలా తెలుస్తుంది? వారి యొక్క ఫలాలను బట్టి, వారి యొక్క ఫలితాలను బట్టి మనము తెలుసుకోగలుగుతున్నామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మంచి చేపలు దేవునితో స్నేహం చేస్తాయి. మంచి చేపలు చెడ్డ చేపలు వల్ల ఉన్నాయి కదండి. చెడ్డ చేపలు ఉన్నటువంటి వారి యొక్క జీవితం ఏంటంటే దేవునితో వారు సహవాసం చేరు. చెడ్డ చేపలకు ఉన్నటువంటి వారి యొక్క పనితనం ఏంటంటే చెడ్డ చేపలు దేవునితో సహవాసం చేరు. మంచి చేపలు దేవునితో సహవాసం చేస్తాయి. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. నువ్వు బతుకున్నావో చచ్చిపోయావో తెలవాలంటే దేవుడు ఒక విషయాన్ని మీకు తెలియపరిచాడు. ఏంటంటే ఆ విషయం చూడండి. బ్రతుకున్న చేప అంట ప్రవాహానికి ఎదురీదుతూ ఉంటుందంట. బ్రతుకున్న చేప ప్రవాహానికి ఎదురుతూ ఉంటుంది. చచ్చిపోయిన చేప ప్రవాహంతో పాటు కొట్టుకుపోతూ ఉంటుందంట. వర్షాకాలం వచ్చింది కదా. ఈ వర్షాకాలంలో రాజమండ్రి ఏరియాలో సముద్రం మరి గోదావరి ఒడ్డున గోదావరి ఏరియాల్లో ఆనకట్టల దగ్గర ప్రవాహం ఇటు కిందకి వస్తూ ఉంటే ప్రవాహానికి ఎదురు ఈదేటటువంటి ఒక జాతి చేప ఉందండి. ఈ రోజున చాలా రేట్ ఎక్కువ. అది కేజీ ₹1000 పలుకుతూ ఉంటుంది. అది ఏంటా చేప? అది తినాలని ఆశపడి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేవారు చాలా మంది ఉన్నారు. పులస అంటారు దాన్ని. పులస చేప అంటారు. వర్షాకాలంలోనే వస్తుంది, పుడుతుంది. పులస చేప అంటే ఆన చేప కింద నాకు అది గుడ్లు పెట్టడానికి వెళ్తూ ఉంటుంది పులస చేప. చూడండి, అది ప్రవాహానికి ఎదిరిస్తూ ఉంటుంది. నీరు కిందకు వస్తుంటే ఏం చేస్తాయి చేపలు? ఆ ప్రవాహానికి కొట్టుకుపోతాం. కానీ పులసాలకు కొట్టుకుపోతాంట. ఆ ప్రవాహానికి ఎదురేస్తా అంటే ఎంత స్పీడ్గా నీరు కింద పడుతుందో దానికి 100 రెట్లు స్పీడ్లో ఇదేం చేస్తుందంటే ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఈదుతూ ఉంటుంది అంట. అందుకే ప్రవాహానికి ఎదురీతూ ఉంటుంది. కనుక మంచి చేపలు దేవునితో స్నేహం చేస్తాయి, చెడ్డ చేపలు లోకముతో స్నేహం చేస్తాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేపు. మనం ఏ చేపమో మనమే తెలుసుకోవాలి. దేవుడు పరీక్ష పెట్టి పరలోక రాజ్యంలో ఆయన తీర్పు దినాన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను పెట్టి గొర్రెలకమ్మ దేవుడు ఆశీర్వాదాలు దయచేసి మేకలకు దేవుడు మేకలను దేవుడు కనుక నీవు అగ్నికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ ప్రాంతంలో మనం కనుక ఉన్నట్లయితే ప్రియరా మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి. చాలా భయంకరంగాను దారుణంగాను ఉంటాయి. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఈ రాత్రికాల సమయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క పరలోక రాజ్యం చూడండి, 47 మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధముల చేపలు పట్టిన వలన పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చోండి, మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని బయట పేరవేదురు. ఆ మంచి చేపల గంపలో ఈ రాత్రి మనము కూడా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. చెడ్డ వాటిని బయట పారవేదురు. చెడ్డ వాటిని బయట పారదు అంటే బయట పడేయమంటే అర్థం ఏంటి తెలుసండి? అగ్నిలో పడవేయబడడం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క ఉపమానాల గురించి ఒక్కొక్క ఉపమానం మనం చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తుంటే మనకి సమయాలు సరిపోవు, మనకు రోజులు సరిపోవు. కానీ పరిశుద్ధ గ్రంథం చదవాలి, అన్ని గ్రంథాలు చదవాలి. మత్తయి రాసిన సువార్త కానించి ప్రకటన వరకు చదువుకుంటూ వెళ్ళాలి. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా కూడా మనము చదువుకుంటూ వెళ్ళాలి. అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఏమండి ఇది అర్థం ఉండలేదని మీరు అడిగేటట్టుగా ఉండాలి. అది మంచి చేప యొక్క లక్షణం. ఏమండి ఈ వాక్యం యొక్క భావం ఏంటి, ఈ అధ్యాయం యొక్క భావం ఏంటి అని మీరు అడగగలిగితే దాన్ని బట్టి కూడా కొన్ని చెప్పుకోవడానికి మనము ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక మనము చేపలు విషయంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి లోకాసు రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ చేపల గురించి, మంచి చేపల గురించి, మామూలు చేపలు కాదండి, మళ్ళీ మంచి చేపల గురించి ఒక మాట లోకాసు రాసిన సువార్తలో 11వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గడ్డిని అడిగితే గుడ్డును అడిగితే తేలునిచ్చినా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరుగునుండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా
దయచేయండి. మీలో తండ్రి అయినప్పుడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారేయండి మీ పిల్లకు మంచి ఈవులను ఇయ్య ఎరిగి ఉండగా. అంటే మంచి ఈవులు అంటే ఏంటి? దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవులు. మంచి చేప లక్షణం ఏంటో తెలుసండి? ఆశీర్వాదకరమైనటువంటి జీవితం సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మంచి ఇవి చేపకున్నటువంటి మంచి లక్షణం, మంచి గుణాలు, మంచి లక్షణాలు మంచి చేపకు ఉంటాయి. చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు చెడ్డ చేపలకు ఉంటాయి. ఈవులు సంతోషింపజేస్తాయి. చేప మంచి ఆహారం మీద అంటారు, చెడ్డ ఆహారం ఆ చేప తిందవు. ఎలా తయారు చేసేస్తున్నారు చేపలకు కూడా చెడ్డ ఆహారాన్ని వేసేస్తున్నారండి. చేపలు అలా పెరుగుతాయి తెలుసు మీకు? మామూలుగా నీటిలో నాసు తిని పెరుగుతాయి. పెంచేటటువంటి చేపలకే ఎక్కువగా పెరగాలని, బరువు ఎక్కువ రావాలని కోడి మాంసం కూడా తీసుకెళ్ళి ముక్కల కింద కట్ చేసి ఆ నీటిలో చేపలకి వేసి పెంచుతున్నారు. మంచి చేపలంటే కూడా చెడ్డ చేపలు చేసేస్తున్నారు వీళ్ళు కూడా. ఆ తిన్న వాళ్ళకు రోగాలు కూడా వచ్చి చేపల చెరువుల్లో చేసే పనులు ఇవి. కానీ సముద్రంలోను గోదావరిలోను తిరిగేటువంటి చేపల్లో అవి శ్రేష్టమైనటువంటి నాసుని తింటాయి తప్పచ్చి ఏ మాంసాహారం అవి తినవని సత్యాన్ని మన జ్ఞాపకం. మంచి చేపలుగా మనం ఉంటే పరలోక రాజ్యంలో పుట్ట ఏంటంటే తెలిస్తే పరలోక రాజ్యమే. మంచి చేపలు తీసి గంపలు వేస్తున్నాడంట, చెడ్డ చేపలను తీసుకుని వెళ్ళి బయట పారవేసే చేపలను కూడా అగ్నిలోకి వెళ్ళి కాలిపోతున్నాయి. గంపలు వేసినవి పరలోక రాజ్యంలో నివసిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తున్నాం. మనం మంచి చేపలుగా ఉందాం, మంచిని విత్తనంగా ఉందాం. చూడండి, మంచి పొలములో విత్తబడిన విత్తనముగా 20 అంతలుగా 30 అంతలుగా 100 అంతలుగా ప్రతిఫలం పొందినట్టు విత్తనంగా మనం ఉంటూ దేవుని వాక్యం ద్వారాగా మనం జీవిస్తూ దేవుని వాక్యాన్ని మనం సంతరించుకుని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలమలు యేసువాసుటగను శత్రుమోక నిన్ను బాటగను శాంతముతో శరణని వీడిన యెజమాని ప్రార్థన నేర్పుమయా. శాంతముతో శరణను వీడిన యెజమాని ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు. దేవునికి స్తోత్రమునైన నిజమునైనా శరణని వేడిన వారిని ప్రభువు ఆదరించి ఆదుకునే గొప్ప దేవుడవు నీవి. ఇదిగో నేను ప్రభు నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ కూడా కాపాడి భద్రపరిచినటువంటి శ్రేష్టమైన దేవుడు నీవే తండ్రి. మా కొరకునైనా ప్రభు అనేక విషయాలు నీ పరిశుద్ధ గ్రంథములో నైనా మా కొరకు రాయించిన గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రికాల సమయం అందు ప్రభు నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడారు తండ్రి. నైనా పరలోక రాజ్యం యొక్క మర్మాలను ప్రభు నైనా తెలుసుకోవడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా విత్తవాని యొక్క ఉపమానం తండ్రి, పొలములో విత్తబడిన విత్తనం గురించి ఉపమానం తండ్రి, ఆమగించినటువంటి ఉపమానం తండ్రి, పులిసిన పిండి యొక్క ఉపమానం, దాచబడిన ధనము గురించి ఉపమానం, మంచి నెలన పడినటువంటి విత్తనం గురించి ఉపమానం తండ్రి, సముద్రంలో వేయబడినటువంటి వలన కూర్చున్నటువంటి ఉపమానాలు ప్రభునైనా మీరు మా కొరకు నైనా మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో రాసి ఇచ్చారు తండ్రి. నేను మా జీవితాలు నైనా నీ చేతిలో పెట్టడానికి నైనా ప్రభు మేము ఇష్టపడుతుండగా ఈ రాత్రి ప్రభు నీ వలలో మేము ఉండడానికి నైనా ప్రభు దరికి లాగిన వలలో మంచి చేపలుగా ఉండడానికి నైనా ప్రభు మా వంతు నైనా ప్రభు ప్రయత్నాలు మేము చేయడానికి నీ కృప చూపించండి. మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మంచి చేపలుగా ఉండడానికి నైనా ప్రభు నీ కృపను మాకు తోడుగా వచ్చి నీ చేపట్టుకుని మమ్మల్ని నడిపించండి తండ్రి. నైనా బయట పారవేయబడినటువంటి నేను చెడ్డ చేపల్లాగా కాకుండా ప్రభునైనా గంపలో వేయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి చేపలుగా ప్రభువా ఈ లోకంలో జీవించడానికి నైనా నీ కృపను చూపించమని ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా మంచి విత్తనం ఫలించినటువంటి రీతిగా ప్రభువా 20 అంతలుగాను 30 అంతలుగాను 100 అంతలుగాను మంచి నెలల పండి విత్తనం ఎలాగైతే ఫలించిందో నీ వాక్యము కూడా ప్రభువా మా హృదయాలలో మా జీవితాలలో అట్టి రీతిగా ఫలించడానికి నాయన ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి.
ఈ రాత్రి నీ పట్ల మన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభా నీవే ప్రభా సంఘంతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అయినా అటు రీతిగా మా జీవితాల ప్రభా మా బ్రతుకులు తండ్రి పరలోక రాజ్యం అనేటువంటి గంపలోనికి చేరేంత వరకు కూడా ప్రభునైనా క్షేమకర్మగాను ఆరోగ్యకర్మగాను ఆశీర్వాదకర్మగాను ప్రభా మంచి చేపల జీవితాన్ని కలిగి జీవించడానికి నైనా నీ కృప చూపించమని కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎవరైతే రాలేకపోయారో నైనా వారు ఎందుకు రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వారు తప్పించి రేపటి దినమనని పరిశుద్ధ సన్నిధానంలో వారు పాలుపంపులు పొందడానికి నైనా నీ కృప చూపించండి తండ్రి. నైనా 6 మాసాలు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చిన దేవా 7వ మాసం అంతా కూడా కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించలాగా రేపటి దినమన నైనా నీ పరిశుద్ధ సన్నిధానంలో మేము పాలుపంపులు పొంది నైనా ప్రభువా నన్ను ఈ నెలంతా కూడా శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి మా జీవితాలను బలపరుచుకోవడానికి నైనా నీ కృపను చూపించమని మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని ప్రతి గడపను కూడా జ్ఞాపకం చేసుకుని నైనా వారికి కొన్ని ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించండి. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించండి. నైనా యేసయ్య ప్రతి సమస్యను విడుదల కలిగించేవాడని ప్రభు వారు గుర్తించడానికి నైనా కృప చూపించండి. ఈ రాత్రి అయినా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా నూతన స్కూల్స్కి వెళ్తున్నటువంటి బిడ్డలు ప్రభువా నైనా పై తరగతులకు వెళ్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తుంది తండ్రి. నేను వారి చదువులో వారికి తోడుకొండండి. వారి చదువులో మంచి జ్ఞానం తెలిపిన వారికి దయచేయండి ప్రభా. అటు రీతిగానే ప్రభుత్వ వర్షాకాలంలో మేము ప్రవేశించాం. ఈ వర్షాకాలంలో వచ్చిన ప్రతి ఎటువంటి రోగానికి కూడా ప్రభా నీ బిడ్డలను తాగకుండా ప్రభునైనా నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి తండ్రి. నీ సన్నిధాన ఆశీర్వాదంతో నింపండి. రాత్రి ప్రభా నీ బిడ్డలు వెళ్ళుచుండగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో ప్రభా వారి గృహాల చుట్టూ మీకు కంచి వేసి వారి పిల్లల చుట్టూ కంచి వేసి వారుంటున్న ఇంటి చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి తండ్రి. మరి మీకు ప్రభునైనా నీ సన్నిధానంలో ప్రభు మేము నిండారుగా జీవించడానికి నైనా శ్రేష్టమైన ఫలాలు అనుభవించేవారుగా జీవించడానికి నైనా నీ ఆశీర్వాదాలు పొందుకునేవారుగా జీవించడానికి నైనా నీ కృప చూపించమని ఇప్పుడు వచ్చిన సంఘం అంతటిపై పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ బలమును పరిశుద్ధాత్మ వరములను వారితో నింపి నడిపించమని ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు వారి సమస్యల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బంది నుంచి రాత్రి కాల సమయం మందు నేను ప్రభు వారి గృహాలు మీరు దర్శించి ఆ బిడ్డలు మీరు దర్శించి ఆ కుటుంబాలను మీరు దర్శించి వారికి ఉన్న ప్రతి సమస్యలు ఇరుకు నుంచి ఇబ్బందిని తప్పించండి. నేను ప్రభు సాతాను వారి గృహాల్లో పెట్టిన ప్రతి శోధనను తీసివేయండి. ప్రతి సమస్యను తీసివేయండి. నీ బిడ్డల ప్రభు సంతోషంతో ఆనందంతో నేను ప్రభు వారి కుటుంబాన్ని జరిపించుకునే పరిస్థితులను ప్రభు నేను అదృష్టాన్ని కాలవశం చేతనే అదృష్టవశం చేతనే ఇవన్నీ జరుగుతున్నామని చెప్పిన దేవా అటు అదృష్టాన్ని వారి కుటుంబాల్లో వంచండి తండ్రి. వారి బిడ్డలు చదివించుకోవడానికి నేను ప్రభా వారికి ఉన్న అక్రతలు తీర్చుకోవడానికి నీ సన్నిధానంలో నీ యొక్క సన్నిధానంలో మోకరించి నీ పాదాల చెంత వారు నేను ప్రభా వేడుకోవడానికి పాదాల చెంత వారు ప్రార్థించడానికి నీ కృప చూపించండి. ఈ రాత్రి వారందరి వరకు మేము ప్రార్థించాం తండ్రి. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలు మీరు దర్శించి వారి గృహాల చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయమని వారికి ఉన్న ప్రతి ఇరికి నుంచి ఇబ్బందిని తప్పించమని మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత తీర్చదుగా కానీ చదువుతున్న బిడ్డలకు మీరు తోడుగొనండి. యవనస్తులైన బిడ్డలకు కూడా మీరు తోడుగొండ ప్రభా వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరగడానికి కృప చూపించండి తండ్రి. ఉద్యోగం చేయలేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. చేతి పని లేని వారికి ప్రార్థిస్తున్నాం నైనా చేతి పని లేని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి చేతి పని దయచేయండి. గృహిణులుగా ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గృహత్వంలో వారికి మీరు తోడుకోండి ప్రభా. చిన్నపిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన ప్రాయంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేను తల్లిగారిని జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో వారికి మీరే తోడుగా ఉండి నేను వారి కీళ్లను మూలుగులు నరములు ముట్టి స్వస్థపరిచి వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి నేను నొప్పులను కానీ బాధలు కానీ నేనా ప్రభా ఈ రాత్రి కాల సమయం ముందు స్వస్థపరిచి నీ దక్షిణాస్తం చాచి స్వస్థపరిచి గాయపడిన అస్తం చాచి స్వస్థపరిచి ఆ బిడ్డను ప్రభా క్షేమకరముగా మీరు నడిపించమని రేపటి దినమున మరొక్కసారి రీతిగా కూడుకున్న భాగ్యం నీ బిడ్డల మాకు దయచేయమని ఎంతవరకు కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించేందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో ప్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడనే యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోత్స పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగుండునగాక. ఆమేన్. యేసు రక్తమే చెం ప్రవేశ రక్తమే చెం ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.